నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని లేపడానికి వేరే దారి తెలియలేదు. ఆ హిల్ షైరు పని మీద బయటకు వెళ్లారు. మీరు తప్పుగా అనుకోకుండా ఆ పార్లర్లో కాసేపు వెయిట్ చేయండి. మనం కథల్లో చదివే భవనంలా ఉంది కదూ. హిల్ షైర్స్ నాకు ఆల్రెడీ డబ్బిచ్చేశారమ్మా. మీ లగేజ్ అంతా లోపల పెట్టేస్తాను. థ్యాంక్స్. వావ్, పైన ఎవరైనా ఉన్నారా? హాయ్. ఎవరైనా ఉన్నారా? ఎలా ఉన్నా? సారీ, నిజంగానే మిమ్మల్ని భయపెట్టాలని ఉద్దేశం నాకు అస్సలు లేదు. లేదు లేదు, నాది తప్పు. పైన ఎవరో ఉన్నారని నాకు తెలుసు. బాగా భయపడ్డారా? అవును, భయపడ్డాను. కానీ తలుచుకుంటేనే నవ్వొస్తోంది. మీరైనా హిల్ షేర్? కాదు. మీరు కాదని నాకు యా, తెలుసు. నేను ఓహో, గ్రోసరీస్ ఓకే. ఇవ్వడానికి వచ్చాను. అదే కిరాణా సామాన్లు ఇవ్వడానికి వచ్చాను. సొంతగా ఒక షాప్ కూడా పెట్టుకున్నాను. సరే, నా పేరు మాల్కమ్. హాయ్. మీరు అబ్బాయిని చూసుకోవడానికి వచ్చారా? యా, గ్రేట్ అవెన్స్. కింద బాక్స్ లో గ్రోసరీస్ చాలా ఉన్నాయి, వాటిని తీసుకురావడానికి హెల్ప్ చేస్తారా? ఈ ఊళ్ళో చూడాల్సినవి చాలా ఉన్నాయి, అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. వాటి గురించి నేను ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, చెప్తాను, వింటారు కదా? ఖచ్చితంగా వింటాను. రండి వెళ్దాం. సరే, రండి వెళదాం. అవును, మీరు అమెరికనే కదా? అవును, యూకేకి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. ఉండండి, నేను చెప్తాను. యా, కాలిఫోర్నియా కరెక్టేనా? కాదు, మ్యాంటనా. ఇక్కడ పెట్టినా? ఓకే, ఆ బుట్టలో పెట్టేయండి. ఎవరైనా చూస్తే వాళ్ళ గురించి అన్ని చెప్పేస్తారు. అదొక వరవని కూడా చెప్పొచ్చు. వరమా? దీని జోషి అనొచ్చు, లేక ఏదైనా మాయ అని కూడా చెప్పొచ్చు. మా బామ్మ అంజన వేసి చెప్తుంది, మా అమ్మ చేయి చూసే చెప్పేస్తుంది. ఓకే, మీరేమంటారు? నేనా? మీరే. చూయింకా అలాగా? మనం కోరుకున్నవన్నీ మనకి దక్కవు, మిస్ సెవెన్స్. సరే, నేను మీ చేయి చూసి చెప్తాను. సిగ్గుపడకండి. ఇప్పుడేం చేయాలి? అదే మీ చూయింగ్ గమ్నివ్వండి, అది చూసి చెప్పేస్తాను. నిజమండి. ఓకే, దీన్నెలా? సరే, ఓకే. పంటిగట్లు బాగానే పడ్డాయి. నాకు తెలిసినంత వరకు మీరు ఒక రచయిత అయి ఉండాలి. మీ ఊరు ఫీనిక్స్, మాంటేనా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే శబ్దాలు, పొల్యూషన్ ఇవేం నచ్చక ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలన్న కోరికతో ఇక్కడికి వచ్చారు, కరెక్టేనా? కాదు. కొంచెం కూడా కాదా? కొంచెం కూడా కాదు. కాదు. సరే, మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే. ఓకే, చివరిసారిగా. ఇక్కడే ఇక్కడే ఎక్కడ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. బోలెడన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఎవరి నుంచో తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చారు, కరెక్టేనా?
నాకు అదే కనిపిస్తుంది. దాన్ని ఇలా ఇవ్వండి, పారేస్తాను. ఒక అమ్మాయిని పట్టుకోవడానికి నేను చేసిన పని బెస్ట్ అనిపిస్తోంది. ఈ ఊళ్ళో అమ్మాయిలందరూ నేను చాలా అందంగా ఉంటానంటారు. అలాగా? నువ్వు అందంగా ఉన్నావని పక్కవారు చెప్పడం చాలా కష్టం తెలుసా? ఈ బ్రెడ్ ఆ కబోర్డ్ లో పెట్టేయండి. ఆ, సరే, ఈ ఈ కుటుంబం గురించి చెప్పండి. వీళ్ళు చాలా మంచివాళ్ళు, నిజాయితీపరులు. ఇంత మంచి వాళ్ళని మనం ఎక్కడా చూడలేం. వాళ్ళ అబ్బాయి బ్రామ్స్. బ్రాన్స్ వాడు వాడి గురించి అయితే ఏం చెప్పాలో నాకే తెలియట్లేదు. ఓ, వాళ్ళు వచ్చేసారు. మిస్సెస్ హిల్షైర్, మిమ్మల్ని ఇప్పుడు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ షూస్ ఎక్కడున్నాయి? ఆ షూస్ అవి బ్రామ్స్ నిన్ను చూడాలని ఆరాటపడుతున్నాడు. మిస్ ఎవెన్స్ ఇప్పటి వరకు తను అమెరికన్ ని కలుసుకున్నదే లేదు. నేను అతన్ని కలవాలని ఆతృతగా ఉన్నాను. నేను నా షూస్ ని ఖచ్చితంగా ఇక్కడే వదిలాను. ఇది తిరిగి వచ్చేస్తుంది. ఇది బ్రామ్స్ పని. వాడు ఇలాగే చేస్తూ ఉంటాడు. నీ దగ్గర వేరే షూస్ ఉన్నాయా? ఉన్నాయి, వేరే ఉన్నాయి. సరే, వెళదాం. వాళ్ళు చాలా సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆవిడ పేరు మిస్ ఎవెన్స్. నువ్వు ఆవిడ దగ్గర బాగా నడుచుకోవాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. నీ టై బాగా నచ్చింది. అది ఎందుకు బాగుందో చెప్పమంటావా? డాడీ, మిస్ ఎవెన్స్, ఈయనే నా భర్త హిల్ షైర్. ఈమె మిస్ ఎవెన్స్. ఇకపోతే ఇదే మా అబ్బాయి బ్రామ్స్. అయితే బ్రామ్స్ ని కలిసారా? ఎలా ఉన్నావు బ్రామ్స్? దయచేసి మిస్ ఎవెన్స్ మీద కోప్పడకు, ఎందుకంటే ఆమె ఎంతో దూరం నుంచి నిన్ను చూసుకోవడానికి వచ్చారు. ఓకే, నేను వెళ్తానండి. బిల్లు టేబుల్ మీద ఉంచారు. ఇక నేను ఉంటాను మిస్ ఎవెన్స్. నెక్స్ట్ డెలివరీకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ మాల్కమ్. పర్వాలేదు. నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషం బ్రామ్స్. మనిద్దరం ఫ్రెండ్స్ అవుదాం అనుకుంటున్నాను. డాడీ, మిస్ ఎవెన్స్ వస్తువులన్నీ రూమ్ కి తీసుకెళ్లి పెట్టేస్తారా? మిస్ ఎవెన్స్, రండి, పని మొదలు పెడదాం. మీకు చాలా పనులున్నాయి. మీరు ఒంటరిగానే ఉండాలి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు, నాకెలాంటి ఇబ్బంది లేదు. మీకంటే ముందు వీణ్ణి చూసుకోవడానికి చాలా మంది ఇక్కడికి వచ్చారు. కానీ బ్రామ్స్ అందర్నీ రిజెక్ట్ చేశాడు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఎవరూ అందంగా లేదా చిన్నవాళ్లుగా కూడా లేరు. మీరు ప్రతిరోజు వీణ్ణి 7 గంటలకే లేపి రెడీ చేయాల్సి ఉంటుంది. అలాగే. వీడి బట్టలన్నీ మీ వెనకాలే ఉన్నాయి. అయితే నేను ప్రతిరోజు లేపి రెడీ చేయాలి మిస్ ఎవెన్స్. ఒకరోజు చేసి చూస్తేనే మీకు సరే. అర్థమవుతుంది. నిద్రలే బ్రామ్స్. ఇంత మెల్లగా పిలిస్తే నేను కూడా లేవను. ఇప్పుడిక నిద్ర లేవాలి బ్రామ్స్. వాడు పసిపిల్లాడు కాదు మిస్ ఎవెన్స్. దెబ్బ తగులుతుందేమో అని నువ్వు భయపడక్కర్లేదు. డ్రెస్ మార్చినా? ఒక నిమిషం ఉండు. సరే, ఇప్పుడు నీకు డ్రెస్ ఎలా మార్చాలో మిస్ ఎవెన్స్ కి నేను నేర్పిస్తాను. ఆవిడికే వదిలేస్తే మధ్యాహ్నం వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటాను. బ్రామ్స్ కి వారంలో 5 రోజులు 3 గంటల సేపు మీరు పాఠాలు నేర్పించాలి. పోయిటరీ నుంచే ప్రారంభించాలి. మీకు పోయిమ్స్ తెలుసా? నాకు చాలా పోయిమ్స్ తెలుసు. సరే, పోయమే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న బుక్స్ లో ఏ బుక్ అయినా మీరు చదవచ్చు, కానీ చాలా గట్టిగాను క్లియర్ గాను చదవాలి. సరే, అలాగే చేస్తాను. సరే, అలాగే చేస్తాను. ఎక్సలెంట్. తర్వాత మీరు మ్యూజిక్ కూడా నేర్పించాలి. ఓహో, ఏంటి బ్రామ్స్, నువ్విలా తిన్నగా నిటారుగా కూర్చోవాలి.
ఒక మంచి బాలుడిగా. జాగ్రత్త మిస్ ఎవెన్స్. పాట వినకుండా బ్రామ్స్ ఏం చేస్తాడో నాకేమీ అర్థం కావట్లేదు. అదే వాడి లోకం. వాడికి నాకంటే ఎక్కువగా శబ్దంతో పాటలు వినాలంటే ఇష్టం. అందుకే వాడి సంతోషాన్ని వాడికి దూరం చేయడం అంటే నేనెప్పుడూ ఇష్టపడను, అలా చెయ్యను. మా ఇంట్లో వండిన పదార్థాలు మిగిలితే బయట పారేయం. అందులో మాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకో నీకు తెలుసా? లేదు. ఎందుకంటే ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఏదైనా మారొచ్చు. వెదర్, చెట్లు, మట్టి పురుగులు, ముఖ్యంగా మట్టి పురుగులు మిస్ ఎవెన్స్. అందుకనే మేమెప్పుడూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటాం. రారా నా బంగారు తండ్రి. మిస్టర్ హిల్షైర్, మీరేమేం చేయాలో అర్థమయ్యేలా చెప్తారు. అమ్మా, భోజనం ఇందులోనే పెట్టాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు ఉచ్చులు ఎక్కడున్నాయో చూపిస్తాను రా. ఈ ఇల్లు శుభ్రంగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఫైర్ ప్లేసెస్ ని మేము ఎక్కువగా వాడడం లేదు. చాలా కష్టంగా ఉంది. అది మాత్రమే కాకుండా పోయినసారి ఇంటికొచ్చిన పెయింటర్ ఏం చేశాడంటే కిటికీలు తెరవకుండా పెయింట్ వేసేసాడు. నాకు సంబంధించినంత వరకు అయితే అది అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మిసెస్ హిల్షైర్ కి సంబంధించి ఈ ఎలుకలు ఈ ఇంట్లోకి వచ్చేస్తాయనుకుంటున్నారు. ఇకపోతే బ్రామ్స్ కి ఇలాంటివి ఏమీ నచ్చవు తెలుసా. మీరు చూసుంటారు, అవునా? వాడు చాలా బుద్ధిమంతుడు. మీ మనస్సులో ఏమనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. నిజం చెప్పాలంటే ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. కొంచెం కొంచెంగా ప్రారంభమై ఇంత దూరం వచ్చింది. అదే నా అభిప్రాయం. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇది బయట నుంచి చూడడానికి ఎలా ఉన్నప్పటికీ మా అబ్బాయి ఎక్కడున్నాడు? వాడు నాతో పాటే ఉన్నాడు. మీకు అర్థమైందా మిస్ ఎవెన్స్? అర్థమైంది. మంచిది. చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రేమను కురిపించే ఓ యేసు ప్రభువా, మా బిడ్డను జాగ్రత్తగా చూసుకో. వాడి పాపాలను మన్నించు తండ్రి. దండను ఏం విధించినా నాకు విధించు తండ్రి. అమ్మను ఆశీర్వదించు, నాన్నను ఆశీర్వదించు, గ్రేటాను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నువ్వు చాలా మంచి కుర్రాడిగా ఉన్నావు బ్రామ్స్. ఒక చిన్న మగాళ్లా నడుచుకున్నావు. నిన్ను తలుచుకుంటే అమ్మకి చాలా గర్వంగా ఉంది. మేం బ్రామ్స్ తో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్తావా? అలాగే. బ్రామ్స్, నువ్వు చెప్పిన మాట వినాలి. 3 పూటలు అల్లరి చేయకుండా ఉండాలి. ఆవిడ దగ్గర మారం పెట్టినవన్నీ తినాలి. మంచిగా నడుచుకోవాలి. బుద్ధిగా ఉండాలి. అర్థమైందా? ఏంటి, సరేనా? నువ్వు కావాలని చెప్పాడు మిస్ ఎవెన్స్. వాడికి నువ్వు చాలా నచ్చావు. వాడిని నువ్వే చూసుకోవాలి. నాకు తెలీదు. నాకు ఇక్కడ కాస్త భయంగానే ఉంది. అడవి పక్కన ఒక పెద్ద ఇల్లు, చుట్టుపక్కల ఎవరూ లేరు, కిటికీలు కూడా తెరవలేకపోతున్నాను. సెల్ ఫోన్ లేదు, వైఫై లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నీకు బాగా తెలుసు. నీకు అన్ని చక్కగా అమరాయి. వీళ్ళని మోసం చేస్తున్నావు అనిపిస్తోంది. లేదు, వాళ్ళు నీకు బిడ్డను చూసుకోవడానికి డబ్బిస్తా ఉన్నారు. కానీ అది బొమ్మ. వాళ్లతో మాట్లాడే విధానం చూడాలి. భయంగానే ఉంటుంది, కానీ అది కొద్ది నెలలే కదా. నువ్వు మేనేజ్ చెయ్యగలవు. ఇది 2 వారాలకైతే పర్వాలేదు. గ్రేటా, నీకు డబ్బు అవసరం. జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. ఇంకేం కావాలి? అంతా మంచి జరుగుతుంది. సరిగ్గానే చెప్పావు. ఓ, ఏమైంది? తను కోలే. తను తరచూ నాకు ఫోన్ చేస్తూనే ఉంటున్నాడు. మా ఇంటికి కూడా వచ్చాడు. నా బిడ్డని ఎంతగానో భయపెట్టాడు. ఏమైనా చెప్పావా? లేదు, ఏం చెప్పదలుచుకోలేదు. కోర్టు ఆర్డర్ గురించి తను దిగులు పడుతున్నట్టు నాకేం అనిపించట్లేదు. సరే, నా గురించి ఏమీ చెప్పకు. అలాగే. నాతో మాట్లాడినట్టు కానీ నా వివరాలేవి తనకు చెప్పకు. నాకు తెలుసు. ఒక మాటకి చెప్తున్నాను. మళ్ళీ నువ్వు ఇబ్బంది పడ్డం నేను చూడలేను.
నువ్వే అని నాకు బాగా తెలుసు. ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు? ఎందుకు ఇలా చేశావు? చెప్పు. ఉండు, నాన్నగారితో చెప్తాను. నువ్విలా చేసావంటే నాకు నమ్మశక్యం కావడం లేదు. మమ్మీ ఇప్పుడు వెళ్ళాలి. నువ్వు చాలా బుద్ధిగా నడుచుకోవాలి. నువ్వు అలాగే ఉంటావని చెప్పాను. ఇలా ఉన్నట్టుండి వెళ్తున్నందుకు మమ్మల్ని క్షమించే విన్స్. మేము హాలిడేకి వెళ్లి చాలా కాలం అయింది, అందుకే వెళ్తున్నాం. తర్వాత బ్రాహ్మ్స్ కు మీరు చాలా బాగా నచ్చేశారు. నాకు ఇంకాస్త ఆ టైం ఉండుంటే గనక మీకు ఈ బిడ్డ గురించి చాలా విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పేవాడిని. బ్రాహ్మ్స్ విచిత్రమైన కుర్రాడు. పోను పోను మీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. స్కెడ్యూలు, రూల్స్ మిస్సెస్ హిల్సైర్ ఆవిడే కూర్చొని మొత్తం తయారు చేసింది. ఇది మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. ఇది ఫాలో అవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బ్రాహ్మ్స్ మిగతా పిల్లల్లా కాదు. వాడు చాలా మారాం చేస్తాడు. వాడిని అతిగారాభంగా చూడడం వల్ల ఈ విధంగా తయారై ఉంటాడు. త్వరగా రా అమ్మా. మాల్కం వారానికి ఒకసారి కిరాణా సరుకులు తెచ్చిస్తాడు. మీకు పేమెంటు ఇస్తాడు. మీకొచ్చే సందేహాలన్నిటినీ కూడా తాను ఖచ్చితంగా తీరుస్తాడు. తప్పుగా అనుకోవద్దు. ఈ రోజు నేను చాలా చాలా చిరాగ్గా ఉన్నాను. ఎందుకంటే వీడిని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే కాస్త. బ్రామ్స్, మై సన్, నువ్వు వాడితో మంచిగా ఉంటే వాడు నీతో మంచిగా ఉంటాడు. ఒకవేళ నువ్వు చెడుగా నడుచుకుంటే తను చాలా మంచిగానే నడుచుకుంటుంది. అవునా వెన్స్? యా, వాణ్ణి నా కొడుకులా చూసుకుంటాను. నన్ను నన్ను క్షమించు. నువ్వు త్వరగా రా, బయలుదేరవలసిన టైం అయింది. నన్ను అపార్థం చేసుకోకు బ్రామ్స్. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది.
ఏంటిదంతా వచ్చి రాగానే ఇలా జరుగుతోంది. ఏయ్, నేనే మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు? సమయం ఉన్నప్పుడు ఫోన్ చేయి. వీలైతే కొన్ని మ్యాగజైన్స్ పంపించు. కానీ అవి ఎలాంటివైనా పర్వాలేదు, కానీ పంపించు. ఓకే. హలో శాండీ, కోల్, లిఫ్ట్ కావాలా? ఈ భోజనం అంతా వేస్ట్ అయిపోతుందా? లేదు, మొత్తం వేస్ట్ అని చెప్పలేం. మిస్టర్ హిల్షర్ ఇందులోంచి కొంచెం ఖచ్చితంగా తింటారు. భోజనం విషయంలో ఆయన స్ట్రిక్ట్ అని చెప్పలేం. బ్రౌన్స్ గురించి చెప్పుండొచ్చు కదా. చెప్తే మీకు సర్ప్రైజ్ ఏముంటుంది? థ్యాంక్స్. ఓ, ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. మీ మొదటి వారం జీతం బాగా పనిచేసినందుకు. థ్యాంక్ యూ. కానీ మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి, నేను సింగిలే. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? యా. అంతా కాలిపోయింది. బ్రామ్స్ తప్పించుకోలేకపోయాడు. వాడి 8వ పుట్టినరోజు నాడే ఇలాంటి దుర్ఘటన జరిగింది. తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ బొమ్మ వచ్చింది. ఇది విచిత్రంగా అనిపించొచ్చు. యా, ఇది విచిత్రమే, కానీ ప్రమాదకరమైంది కాదు. యాక్చువల్గా అది ఓదార్పు. ఒక బిడ్డ చనిపోతే ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేం. అంటే వాడు 20 సంవత్సరాలకు ముందు చనిపోతే ఇప్పుడు వాడికి నీ వయసు ఉంటుంది కదా. 20 సంవత్సరాలుగా వాళ్ళు ఇలాగే బతుకుతున్నారా? అవును, కానీ 1 సంవత్సరంగా బాబుని చూసుకోవడానికి మనిషిని వెతుకుతున్నారు. ఈ ఇంట్లో ఒంటరిగా పనిచేస్తుంటే పిచ్చెక్కుతోంది కదా. బయటకెళ్ళాలంటే చెప్పు, నైట్ లైఫ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. కానీ బ్రామ్స్ ను వదిలి మాత్రం రాకూడదు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పననుకో. ఇప్పుడే ఒక సమస్య నుండి బయటపడ్డాను. కాదు, ఇది సమస్య కాదు. నేనది ఖచ్చితంగా చెప్పగలను. ఇదొక విధమైన, యాక్చువల్గా మనిద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కాబట్టి నీతో చెప్తున్నాను. అది నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను, అంతేగాని నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. ఒట్టేసి చెప్తున్నా. వస్తావా? ఓకే, వస్తాను. వావ్, నేను ఒక్క నెలలో సంపాదించేదానికంటే ఇది ఎక్కువ నీకు అనిపించలేదా? మొత్తంగా క్యాష్ గానే ఇచ్చారా? అవును, పౌండ్స్ గా ఇచ్చారు. ఏం చేస్తున్నావు? నేను రెడీ అవుతున్నాను. మాల్కమ్ ఊరు తిప్పి చూపిస్తానన్నారు. ఏంటి, డేటింగ్ చేస్తున్నావా? అలాంటిదేం లేదు. దీన్ని డేటింగ్ అని చెప్పలేను. ఓ అలాగా. ఒకే కంపెనీలో ఉన్నందువల్ల బయటకెళ్తున్నాం. అప్పుడు అది డేటింగ్ కాకపోతే ఏమవుతుంది? మేమిద్దరం ఒకే చోట పనిచేస్తున్నాంగా. అందుకని ఆ కోరల్ డ్రెస్ వేసుకుని వెళ్తావా? తెలీదు, ఇంకా నిర్ణయించుకోలేదు. ఒక్క నిమిషం, నేను ఒకటి గెస్ చేస్తాను. నువ్వు గ్లాస్ లో రెడ్ వైన్ తాగుతున్నావు కదా? అయిండొచ్చు. నువ్వు డేటింగ్ కే వెళ్తున్నావని నాకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు బయటికి వెళ్లడమే మంచిదని నాకు అనిపిస్తోంది. కిరాణా సామాన్లు తెచ్చే అబ్బాయి కదా, నువ్వు నా దగ్గర ఏం దాచక్కర్లేదు. గ్రేటా,
లైన్ లో ఉన్నావా? సారీ. ఏమైంది? ఏం లేదు, బ్రామ్స్. బ్రామ్సా? ఆ బొమ్మే. డ్రెస్ కనిపించట్లేదు. హలో మాల్కమ్, నువ్వు ఇక్కడికి వచ్చావా? వేళాకోళాలొద్దు. ఇలా చూడండి, పైన ఎవరైనా ఉన్నారా? ఏంటో పైకెళ్ళి చూస్తాను. హలో, ఎవరైనా ఉన్నారా?
దయచేసి పైకి చూడు. మాల్కమ్! గ్రేటా! వెళ్ళకు. మాల్కమ్! మాల్కమ్! రాత్రంతా పైనే ఉన్నావా? అవును, ఎలా అంత ధైర్యంగా నువ్వు పైకెళ్ళా? ఇంతవరకు ఎవరు పైకెళ్ళి చూడలేదు, అయినా నువ్వెందుకు పైకెళ్ళి? ఇలాగే ఉన్నట్టుండి మూసుకుపోతుంది. ఎందుకైనా మంచిదే, ఒకసారి ఇల్లంతా చెక్ చేసి చూస్తాను. ఓకే గ్రెటా, ఈ అందమైన ఇంటిని బాగా పరిశీలించి ప్రతి మూల చెక్ చేసి చూశాను. కిటికీలన్నీ మూసున్నాయి. ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. ఎవరో ఒకరు ఉన్నారు, నాకు తెలుసు. నా డ్రెస్ ఎలా మాయమైంది? ఓ విషయం చెప్పనా, నాకు చిన్నప్పుడు నిద్రలో నడిచే అలవాటు ఉంది. నేనే నిద్రలో నడవలేదు. కావాలంటే నేను కొద్దిసేపు ఇక్కడే ఉంటాను. ఇంట్లోంచి ఏ వస్తువుని తీసుకుపోకుండా బయటికి వెళ్లేటప్పుడు లోపల నుంచి తాళం వేసిన ఆ మంచి దొంగని నేను కూడా చూస్తాను. నువ్వేం భయపడకు, నీకు తోడుగా నేనున్నానుగా. ఉంటావా? తప్పకుండా. ఓకే. ఈ ఆట ఇంతకు ముందు ఆడేదానవా? చాలా బాగా ఆడతాను. పందెం గట్టి ఆడతావా చెప్పు. ఏం వద్దమ్మా. ఓకే, నాకు బ్రామ్స్ గురించి చెప్పు. నాకు తెలిసి అన్నీ చెప్పేశానుగా. వావ్, నాకు నీ మొహంలోనే భయం కనిపిస్తోంది. సరే, ఇంకేం తెలుసుకోవాలి? వాడెలా ఉంటాడు? అదే ఆ నిజమైన బ్రామ్స్.
తన గురించి ఈ ఊళ్ళో 2 విధాలుగా మాట్లాడుకుంటారు. కొందరు బాగా మాట్లాడతారు, కొందరు తాగేసి మాట్లాడతారు. విషయం ఏంటంటే ఇద్దరి మాటల్లోనూ ఎంతో కొంత నిజం ఉంటుంది. సరే, బాగా తెలిసిన వాళ్ళు ఏమంటారు? ఆ, వాడు చాలా అందమైన కుర్రాడు. చిన్నప్పుడే వాడి ప్రాణాలు పోవడం చాలా బాధాకరం అంటారు. మందు కుట్టిన వాళ్ళు ఏమంటారు? వాడు అంత మంచి పిల్లాడు కాదు, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు అంటారు. ఇంతకీ నిజమేంటి? ఒకరోజు రాత్రి నేను కిరాణా సామాన్లు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఆ రోజే బ్రామ్స్ పుట్టినరోజు అని నాకు తెలియకుండా పోయింది. మిస్సెస్ హిల్షేర్ బొమ్మ పక్కన కూర్చుని వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని ఓపెన్ చేసి చూడడం మొదలుపెట్టారు. తర్వాత మిస్టర్ హిల్షేర్ ఇక్కడే ఉన్నారు, బాగా తాగేసి. తాగిన మత్తులో ఆయనలో ఆయనే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక నేను చేసేదేమీ లేదు అంటున్నారు. నేను వెళ్ళిపోతాను అన్నాను, కానీ ఆయన నన్ను వదలలేదు. వచ్చి నాతో కూర్చుని ఒక పెగ్గ తాగు అన్నారు. ఇద్దరం కూర్చునే మందు కొట్టాం. ఏవేవో సంబంధం లేకుండా మాట్లాడారు. కానీ చివర్లో ధైర్యం కూడగట్టుకుని నేను ఆయన ఓ మాట అడిగాను, నిజమైన బ్రామ్స్ ఎలా ఉంటాడో చెప్పండి అని. నేను ఆయన మొహాన్ని చూడలేకపోయాను. మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఆయన అలా చూడలేక నేను క్షమాపణ అడిగాను. కానీ ఆయన ఒకే ఒక మాట అన్నారు, తెలీదన్నారు. ఒకే ఒక్క మాట, తెలీదన్నారు. అంతే. ఈ సమాధానమే నేను ఆయన నుంచి ఆశించాను. ఇప్పుడు నా వంతు. నువ్వు ఒంటరిగా ధైర్యంగా ఉండగలవన్న నమ్మకం ఉందా? యా. ఓ, ఒక బొమ్మని బిడ్డ అనుకునే విచిత్రమైన దంపతులకి ఫ్యామిలీ ఫ్రెండా? వాళ్ళు చెప్తే మాత్రం నువ్వు నమ్మేస్తావా? అలాంటిదేం లేదు, కానీ ఇల్లు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదుగా. లేదు, నువ్వు చూస్తూ ఉండు. అర్ధరాత్రి నువ్వు చూసేసరికి నీ కోరల్ డ్రెస్ వేసుకుని మొహానికి లిప్స్టిక్ పూసుకుని ఉంటాడు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నిజానికి ఈ లోకంలో చాలా మంది చెడ్డవాళ్లున్నారు. నీకు ఆ విషయం బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. తర్వాత మరో విషయం, కోల్ మన ఇంటికి వచ్చాడు. తన తలుపుల్ని మళ్లీ మళ్లీ బద్దలు కొడుతూనే ఉన్నాడని మోర్గన్ చెప్పాడు. కోల్ జరిగిన దానికి క్షమించమని లెటర్ రాస్తున్నట్టుగా మోర్గన్ చెప్పాడు. మోర్గన్ అడ్రస్ ఇచ్చేసాడా ఏంటి? తనకు అతని నుంచి తప్పించుకోవడం ఎలా తెలుసు? తనకి 10 ఏళ్లే కదా. నన్ను క్షమించు గ్రేటా. లేదు, పర్వాలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. అలా మాట్లాడుకు. ఇది మన కుటుంబం. నువ్వెలాంటి తప్పు చేయలేదు కదా. ఆ రోజు జరిగిన తప్పుకి తనే కారణం. నీకు సుఖం అనేదే లేకుండా చేశాడు. తను నాకు ఏం రాసినా సరే నేను దాన్ని చదవను. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. హలో, భగవంతుడా.
ఎవరు? ఎవరు? అయ్యో భగవంతుడా, నన్ను వదిలి వెళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇక మీద నేను ఎలాంటి అల్లరి చేయను. ఇది నీకు ఇష్టమైంది. నీకు ఇదేగా కావాలి? సరే, హలో. గ్రేటా, నేను మాల్కమ్ని. హే, ఇది చాలా వింతైన విషయం. నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజు మిసెస్ హిల్షేర్ బ్రామ్సన్ షూస్ తీసుకెళ్లిపోయాడని చెప్పారు. ఆకతాయి పిల్లాడని చెప్పారు. ఆవిడ ఊరికే అంటున్నారనుకున్నాను. గ్రేటా, నీకేమీ కాలేదుగా? అవును, ఏ షూస్ అది? నీకు వేరే షూస్ ఏమైనా లేదు, కావాలా? నేను ఇప్పుడు షూస్ గురించి మాట్లాడడం లేదు. గ్రేటా, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. నేను దేనికి ఫోన్ చేశానంటే నేను వెళ్ళాలి. గ్రేటా, సమయం దగ్గర పడింది బంగారు.
నిద్రలే. తలుపు దగ్గరికెళ్లి దీపాలు నా దగ్గరికి రావడం చూశాను. తను ఒంటరిగా వెళ్తుందా అని కూలీ భార్య నన్ను అడిగింది. అవును, అది ఎంత దూరం ఉంది? 50 మైల్స్. అంత దూరమా? మిస్సెస్ రీడీకి తన మీదున్న నమ్మకం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆ పిల్లాడి గురించి అంతగా గుర్తులేదు. నాకు తెలిసినంత వరకు ఆ రోజు త్వరగా పూర్తయినట్టు అనిపించింది. అంతేకాకుండా నాకు 1000 కిలోమీటర్లు పైకి వచ్చినట్టు అనిపించింది. ఇవాల్టి పని పూర్తయింది. ఈ పాట నీకు నేర్పిస్తాను, నేర్చుకుంటావా బ్రామ్స్? నువ్వు ఇది ఇంత బాగా వాయిస్తావని నాకు తెలియదే. సారీ, తలుపు కొడుతూనే ఉన్నాను. పర్వాలేదు. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి నేను ఈ వారం డెలివరీ కొంచెం త్వరగా ఇద్దామని వచ్చాను. పోనీ నేను వెళ్ళి మళ్ళీ ఎప్పుడైనా... లేదు, పర్వాలేదు. నువ్వు ఇక్కడికి వస్తావనుకోలేదు. సరే, లోపలికి వచ్చేటప్పుడు ఈ లెటర్ తీసుకొచ్చాను. ఇక్కడ నీకు ఏ సమస్య లేదుగా? ఆహా, లేదు. అది అక్కడ పెట్టేయ్. నువ్వు బ్రామ్స్ బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అవును. సరే, నేనేమనుకున్నానంటే ఈ రాత్రికి మన ఇద్దరం బయటికి వెళ్ళి, నా ఉద్దేశం ఏంటంటే డిన్నర్, డ్రింక్, డాన్సింగ్. ఒక విషయం చెప్పనా, ఈ ఏరియాలో నేనే గొప్ప డాన్సర్ అని అందరూ అంటూ ఉంటారు. నేను రాకూడదనుకుంటున్నాను. లేదు, నువ్వు బ్రామ్స్ గురించి ఏమి కంగారు పడ్డం లేదు కదా? తనేమి తప్పుగా అనుకోడులే. అవును కదా బంగారం? ఖచ్చితంగా ఏమనుకోడు. ఎందుకంటే మీరు బయటికి వెళితేనే నాకు ప్రైవసీ దొరుకుతుంది. కాసేపు టీవీ చూసి స్నానం చేసి బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగా? చాలా మంచిది. హై-ఫై. ఇంకో రోజు చూద్దాం. ఓకే, ఇంకో రోజు చూద్దాం. నేను వెళ్ళొస్తాను. బ్రామ్స్, వింటున్నావా? బ్రామ్స్, తీసుకొని తిను. ఈ ఇంట్లో ఆత్మ ఉందని నీ సైగలతో చెప్పు. అరెచ్చి,
బ్రామ్స్ నిన్ను మళ్ళీ ఇంత దూరం రప్పించినందుకు సారీ. నీకింకా వేరే ఎవరికైనా దీన్ని చూపించాలని నేను అనుకుంటున్నాను. అప్పుడే నాకు తెలుస్తుంది ఏం చూపించాలి? వాడికి ప్రాణం ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నా? బ్రామ్స్ బ్రతికే ఉన్నాడు. ఏంటి, బ్రామ్స్ బతిగా ఉన్నాడా? నాకు తెలుసు. నాకు పిచ్చి పెట్టిందనే గాని అనుకుంటున్నావు. నేనైనా అదే అనుకుంటాను. దీని ముందు నేను తొడవాలి. నేను మోసం చేస్తున్నానని తెలియాలిగా. నువ్వు మోసం చేయవని నాకు తెలుసు, కాబట్టి దిగులు పడకు. కానీ నువ్వు కొంచెం పిచ్చిదానం అయినట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఈ చాక్ ని యూజ్ చేయాలి, ఎందుకంటే కొన్నిసార్లు వీడి కదలికే తెలీదు. నేను సైంటిఫికల్ గా చూస్తూ ఉన్నాను, కొలతలు కూడా తీశాను. జరిగిన దాంట్లో ఎలాంటి అనుమానం రాకూడదు కదా. నిజమని తెలియాలి. ఓకే, ఈ పని అయిపోయింది. ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆశ్చర్యంగానే ఉంటుంది. రా. సరే, ముందు నేను కనిపెట్టలేకపోయాను. చాలా వింతైన విషయాలు ఇక్కడ జరిగాయి. కానీ చిన్న చిన్న విషయాలు అంటే ఆ ఫుట్ స్టెప్స్, నా నెక్లెస్, ఆ తర్వాత షూస్, నా డ్రెస్లు కనిపించకుండా పోయాయి. ఆ తర్వాత నువ్వు చెప్పిన విషయం గుర్తొచ్చింది. వాడు సిగ్గుపడతాడు, ఎవరిని చూడ్డానికి ఇష్టపడడు అని. వాడిని రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఒంటరిగా వదిలిపెట్టావంటే వాడు మనకి సిగ్నల్ చూపిస్తాడు. సరే, ఇది మ్యాజిక్ ట్రికేగా? వాడు ప్రాణాలతో లేడని నీకు తెలుసుగా? ఇది మ్యాజిక్ కాదు. ముందు నువ్వురా. ఓకే బ్రామ్స్, మేమిప్పుడు వస్తున్నాం. సరే సరే, వదిలేయ్. మనం కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సర్దుకుంటే అని నాకు అనిపిస్తోంది. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. హే ప్లీజ్ బ్రామ్స్, తను చూడాలనుకుంటున్నాను. ఓకే, నీకిది బాధగా ఉంటుందని నాకు తెలుసు, కానీ నా కోసం కదలు. లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఉండను. గ్రేటా, కమాన్. ప్లీజ్ కదలు. ఇంకా ఒకే ఒక ఛాన్స్ ఇద్దాం ప్లీజ్. తను కదలకుండా ఏమీ జరగలేదంటే నాకు పిచ్చి పట్టినట్టే. నీకు ఒకే ఒక్క ఛాన్స్ బ్రామ్స్. ఓకే, కదలు. సరే, తను ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదు. తెలీదంటే? ఒక్కోసారి తను వింతగా ప్రవర్తిస్తున్నాడు. లేచి విచిత్రంగా వెళ్ళిపోయాడు. చేస్తున్నాడంటే నాకు అర్థం కాలేదు. ఓ మై గాడ్. హో, తను ఎప్పుడు ఇలా నుంచోలేదు. ఇది నమ్మశక్యంగా లేదు కదా? నువ్వేం చేస్తున్నావు, దేంతో పాటు ఉంటున్నావు కూడా నీకు తెలియట్లేదు. అది దెయ్యం ఉండొచ్చు, ఆత్మ ఉండొచ్చు, లేక ఒక అబ్బాయి. బ్రామ్స్ ఒక అబ్బాయి. అవునవును, అబ్బాయి. నిజంగా నువ్వు వచ్చినందుకు వాడు అదృష్టవంతుడే. నాకలా అనిపించట్లేదు. అనిపించట్లేదా? నేను ఇక్కడికి రావడానికి ఏదో కారణం ఉండుంటుందనుకుంటున్నాను. అలాగా? మా ఊర్లో నేను ఒక అతన్ని లవ్ చేశాను, కోల్. అతను అంత మంచివాడు కాదు. ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరూ అతన్ని వదిలేయమన్నారు. నేను ప్రెగ్నెంట్ అని నాకు అప్పుడే తెలిసింది. అతను ఖచ్చితంగా మారతానని నాకు ప్రామిస్ చేశాడు. తప్పు చేసినందుకు ఫీల్ అయ్యాడు. అతను మారాడనుకున్నాను, కానీ ఒకరోజు తాగొచ్చి నన్ను కొట్టాడు. ఆ తర్వాత నా చెల్లెలు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అంతకు ముందే నా బిడ్డను పోగొట్టుకున్నానని నాకు తెలుసు. నేనేమంటున్నానంటే, చిన్నప్పటి నుంచే కష్టాలంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఇదిగో వీళ్ళిద్దరిలాగే. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. బ్రామ్స్ కూడా. అంతేకాకుండా ఈ చోటు నాకు నచ్చింది.
నేనేమంటున్నానో అర్థమవుతుందా? యా, బాగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ నువ్విక్కడికి రావడం నాకు బాగా సంతోషంగా ఉంది. నాకు కూడా. గాడ్ బ్లెస్ మాల్కమ్ అండ్ గాడ్ బ్లెస్ మీ అండ్ గాడ్ బ్లెస్ బ్రామ్సీ. ఈ రోజు నువ్వు చాలా చక్కగా ఉన్నావు. స్వీట్ డ్రీమ్స్. హే, సరే, షర్ట్ చాలా బాగుంది. మా అమ్మే నాకు ఈ షర్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. చాలా చక్కగా సెలెక్ట్ చేశారు. ఆవిడతో చెప్తానులే. ఒక్క నిమిషం ఉండు, ఏమైంది? ఇప్పుడే వస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంత శబ్దంతో పెడితే నీ చెవులు నొప్పెడతాయి. ఎందుకు ఇంత శబ్దంతో పెట్టావు? ఈరోజు బాబుకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి సిటీకి వెళ్ళిపోవడం బెటర్. సరేనా? అసలేం జరిగింది? మ్యూజిక్ ఎలా ఆన్ అయింది? నీకేమనిపిస్తోంది? పిల్లలు ఆడుకుంటారు, ఇది ఒక ఆటే. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు బాగా తెలుసు. ఒకసారి ఎమోషన్ నుంచి నువ్వు బయటకు వస్తే ఏం జరిగిందో నేను నీకు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను ఎక్కడికి రాను. వాళ్ళిద్దరూ నన్ను వీడిని చూసుకోమని చెప్పారు. నేను చూసుకుంటానని మాటిచ్చాను. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. నేను ఇక్కడే ఉండి బ్రామ్సన్ చూసుకుంటానని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదేంట్రా బాబు? నేను ఈ విషయం నీతో ముందే చెప్పుండాల్సింది. నువ్వు భయపడతావనే చెప్పలేదు. అప్పుడు చిన్న పాప వారానికి ఒకసారి ఇక్కడికి బ్రామ్స్ తో పాటు ఆడుకోవడానికి వచ్చేది. ఎమిలీ క్రిప్స్. తన బర్త్డే రోజు బయటకు వచ్చింది, మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్లేదు. చివరిగా ఆ పాప శవం అడవిలో దొరికింది. తన తల నుజ్జునుజ్జైపోయింది. పోలీస్ హిల్షర్ కి కాల్ చేసి వాళ్ళ అబ్బాయి బ్రామ్స్ ని విచారించాలని చెప్పారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు ఈ చోటంతా పూర్తిగా తగలబడిపోయి ఉంది. హిల్షర్స్ తప్పించుకున్నారు, కానీ బ్రామ్స్ లోపలే పూర్తిగా కాలిపోయాడు. ఆ అమ్మాయిని చంపిన వాళ్ళని కనిపెట్టారా? లేదు, కనిపెట్టలేకపోయారు. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆలోచించి చూస్తే ఇదొక ఆత్మ లేక ఏదైనా దెయ్యం. అసలు ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇదంతా మంచికి కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మందు కొట్టిన వాళ్ళే ఇలా మాట్లాడతారని నువ్వేగా అన్నావు. వాళ్ళు చెప్పేది నిజం కాకపోతే? నన్ను వాడు ఏమీ చేయడు, నాకు బాగా తెలుసు. ఇలా చూడు, ఈ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. దయచేసి నా మాట విను. నేనెక్కడికి రాను. ఓకే, చక్కగా కళ్ళు మూసుకొని నిద్రపోవాలి, సరేనా? నన్నేం చెయ్యవుగా బ్రామ్స్?
ఎమిలీ గ్రేప్స్. నీకు ఆకలిగా ఉందా? అవును. వెల్కమ్. రా వెళ్ళి చూద్దాం. వెల్కమ్. నువ్వు సాయంత్రం వరకు రానన్నావు కదా అని. కోల్, మాల్కమ్ ఎవరు? మీకు లెటర్ రాద్దామనుకున్నాను, కానీ నా గురించి తెలుసు కదా, నాకు రాయడం అంతకు అలవాటు లేదని. వీడే ఆ చిన్నపిల్లోడా? సరే, వీడి పేరేంటి? బ్రామ్స్. జోక్ చేస్తున్నావా? చెప్పు. చిన్నపిల్లాడు ఎప్పుడు ఏ సమయంలో అయినా పరిగెత్తుకుంటూ వస్తాడు. చిన్నపిల్లాడెవరూ లేరు. ఈ బొమ్మను చూసుకోవడానికి నాకు డబ్బిచ్చారు. నువ్వు చెప్తోంది నిజమా? అలా అయితే ఇప్పుడు ప్రతి విషయం ఈజీ అయిపోతుంది. వచ్చే దారిలో నీతో ఎలా మాట్లాడి ఇంటికి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ బాబుని ఎవరు చూసుకుంటారనుకున్నాను, అది కూడా ఈజీ అయిపోయింది. నేను ఆడ్ బర్నర్ టీమ్ తోటి మాట్లాడి వచ్చాను. వాళ్ళిప్పుడు ఓ కొత్త హోటల్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు. మనందరికీ అక్కడ చాలా పనుంది. వావ్, మంచి విషయం కోల్. నువ్వు అదేగా ఎదురు చూసావు. నువ్వెందుకు నన్ను వదిలేసి వెళ్లిపోయావో నాకు తెలుసు. రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్ వేశాను. నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓ సారీ, నేను తలుపు కొట్టకుండా లోపలికి వచ్చాను. పర్వాలేదు. ఈయనే ఇంటి సామాన్లు మిగతా వస్తువులన్నీ కొనిస్తారు. నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు టూ. సరే, నువ్వు ఈ బొమ్మ గురించి ఏమనుకుంటున్నావో చెప్పు. లేదు, నేను అనవసరంగా మిగతా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోను. తెలివైనోడే. సరే, నేను సామాన్లు తీసుకొచ్చాను. ఆ లిస్ట్ అంతా ఒకసారి చెక్ చేస్తారా ప్లీజ్? అలాగే, ఇప్పుడే వస్తాను. వీడిక్కడేం చేస్తున్నాడు? అనుకోకుండా వచ్చాడు. వాడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడు ఇక్కడ ఉండడానికి నువ్వు ఒప్పుకోకూడదు. ఖచ్చితంగా ఒప్పుకోను. అతను ఇక్కడ ఉండడు. నన్ను ఇంటికి పిలుచుకెళ్ళడానికి వచ్చాడు. యాక్చువల్గా అంతకు అవకాశమే లేదు. అంటే వాడు ఉన్నట్టుండి నిన్ను కొట్టాడు. నన్ను నమ్ము. ఒక ప్లాన్ ఉంది. అన్ని సరిగ్గా ఉన్నాయి. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. నాకు కూడా. సరే, నేను బయలుదేరతాను. నువ్వు వాణ్ణి... ఎవరు? మాల్కమా? లేదు.
ఇదిగో ఇవి తీసుకో. సో ఈ రోజు రాత్రికి నేను ఒక్కడే పడుకోవాలి అంతేగా? వేరింకేమైనా కావాలా? ఇవైనా ఇచ్చావు, సంతోషం. దాంతో నువ్వేం చేసుకుంటావు? వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. వీడిక్కడే ఉన్నాడంటే నీకు నచ్చకపోవచ్చు. చూడ్డానికి భయానకంగా ఉంది. అవును. ఏయ్, ఒక్క నిమిషం. గ్రేటా, జరిగిన దానికి నన్ను క్షమించు. నువ్వు నన్ను క్షమించావని నాకు తెలిస్తే చాలు. నీ నోటి ద్వారా చెప్పాలి. నా వల్ల కాదు. గ్రేటా, సరే, ఒక విషయం మాత్రం నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోకూడదు గ్రేటా. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను, తెలుసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే. అర్థమైంది కదా? ఆ? ఓ. సరే, ఉదయాన్నే బయలుదేరడానికి సిద్ధంగా ఉండవు. ఓకే, సరే వెళ్ళు. దిగులు పడకు ప్రామ్స్, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. గ్రేటా, కోల్, ఏమైంది? లోపలికి రా, త్వరగా రా. ఇదేంటిది? ఆ? ఇది నీ పనా? లేదు, నేనేం చేయలేదు. ఇటువంటి ఆటలు నా దగ్గర కాదు. ఈ పని నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ ఇంట్లో ఇంకెవరూ లేరు. ప్రామ్స్, ఆ బొమ్మేనా చేసింది? ఈ కాకమ్మ కథలు నాకు చెప్పుకో. సరే వదిలే, అది నువ్వు కాదు, ఈ బొమ్మే. నాకిచ్చే, ఆ బొమ్మనిచ్చే. ఇవ్వను. ఆ బొమ్మనిచ్చే. ఏ గ్రేటా, ఆ బొమ్మ నా చేతికి ఇవ్వు. వద్దు కోల్, వద్దు. గ్రేటా, చెప్పేది విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పిన కథలని నేను విన్నది చాలు. అది నేనే రాశాను, కానీ ఇక నువ్వు నేను నన్ను నమ్మవు. నమ్మను. మర్యాదగా ఆ బొమ్మనివ్వు. No. గ్రేటా, నేను ఇక్కడికి ఆడుకోవడానికి రాలేదు. ఏయ్, ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. అందరూ నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని బాగా ఆశపడుతున్నారు అనుకుంటా. నీకేమి కాదు. లేదు. ఒకవేళ ఆ మెసేజ్ నువ్వే నా కోసం రాసావనుకుంటా. ఆ? కాకపోతే నువ్వు కూడా ఆ బొమ్మే రాసిందని చెప్తావా? బ్రామ్స్ ఏం చేశాడు? కోల్, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు, కానీ లేదు, ఇక్కడ ఏం జరుగుతుందనే ప్రతి విషయం నాకు బాగా అర్థమవుతుంది. ఆ ఆ బొమ్మ బొమ్మ ఇవ్వు. అందులో ఏముందో నేను చూడాలి. కోల్, కోల్ ప్లీజ్. ఏంటి? వద్దు కోల్. అయితే సరే.
ఆ శబ్దం ఏంటి? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏం జరుగుతోంది? మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ అద్దం వెనుక ఏదో అయిపోయాడు. Oh my God, Carl! గ్రేటా లేలే, త్వరగా రా. Oh my God, ఏంటిది? తను బ్రామ్స్. అయ్యుండదు. వద్దు వద్దు. వద్దు, కొట్టకు. వద్దు. Oh my God. వదలు, నన్ను వదలు. వదలు. రా వెళ్దాం. రెడీ అయిపోయింది. అది బాత్రూమ్. Come on. రా. గ్రేటా, ఇటువైపు వెళ్దాం. తాళం. తాళం ఎత్తు. నేనేమి చూడలేకపోతున్నాను. Oh my God. Oh my God, మాల్కమ్, మనం ఇటువైపు నుంచి బయటికి వెళ్ళొచ్చు. త్వరగా రా. దాన్ని లాక్ చేయి. పైకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇక్కడ ఒక దారుంది. ఇది డెడ్ ఎండ్. మాల్కమ్, ఉండు, తెరుస్తాను. ఓరే నాయనో, ఇవన్నీ ఏంటి? వాడికి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే జీవిస్తూ ఉండుంటాడు. వాడు ఇక్కడే జీవిస్తూ ఉన్నాడు. అవును. అది నేనే. అది నా డ్రెస్. అది నా జుట్టులాగే ఉంది. గ్రేటా, కిందకి వెళ్ళడానికి దారి దొరికింది. ఓ మై గాడ్, వాడు నా జ్ఞాపకాలతోనే ఉన్నాడు. సరేరా, మనం ఇటు వెళదాం. రా. మేము మళ్ళీ రాము. ఆ అమ్మాయి నిన్ను ప్రేమతోనూ అభిమానంతోనూ చూసుకుంటుంది. వాళ్ళకి తిరిగి వచ్చే ఉద్దేశం లేదు. గ్రేటా, రా. వాడు ఈ గోడలోంచి నన్ను చూస్తూనే రా. ఉన్నాడు. త్వరగా రా. వాడు ఇలా చేస్తాడని వాళ్ళకి తెలుసు.
దీని గుండా కిందికి వెళ్ళా. బయటికి వెళదాం పద. వాడు బయటే ఉండుంటాడు. తెరవలేకపోతున్నాను. ఇది పగలడు నాకు తెలుస్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు రాకుండా నేను వెళ్ళను. వెళ్ళు, వెళ్ళమని చెప్తున్నారు కదా. వెళ్ళు, రారా. మాల్కమ్, గ్రేటా వెనక్కి రా. ఖచ్చితంగా నేను మంచి వాళ్ళ ఉంటాను. లేదు లేదు నేను రాను. గ్రేటా, తిరిగి వెనక్కి వచ్చే, నా దగ్గరికి వచ్చే. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. తిరిగి నా దగ్గరికి వస్తావా లేదా? నన్ను వదిలి వెళ్ళావంటే నేను వీడిని చంపేస్తాను. అందరినీ చంపినట్టే నేను వీడిని చంపేస్తాను. లేదు లేదు మాల్కమ్. గ్రేటా నేను నీకోసం వచ్చాను బ్రామ్స్. నేను నిన్ను వదిలి వెళ్ళనని చెప్పాను కదా, వచ్చేసాను. నేను వెళ్ళనని చెప్పాను కదా. బ్రామ్స్, నువ్వు నిద్రపోవాల్సిన సమయం ఇది. బ్రామ్స్, ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి అంటున్నాను. రా వెళ్దాం. రూల్స్ ఏంటో తెలుసుగా. దాని కింద పడే బ్రామ్స్. ఈ రోజు చక్కగా నిద్రపోతావా? బెడ్షీట్ కప్పుకో. మంచి పిల్లాడివిగా సైలెంట్ గా నిద్రపోవాలి, సరేనా?
కేస్. ఈ రోజు కిస్ చెయ్యను బ్రామ్స్. అదే నీకు శిక్ష. నన్ను క్షమించు. ఓకే? కేస్. Malcolm? Malcolm? Malcolm?